ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. మన సంగతులు, మనల్ని గూర్చిన ఉద్దేశాలు, మనలను సృష్టించిన సృష్టికర్త ఎరిగి ఉన్నాడంట. ఎంత గొప్ప మాట చెప్తూ ఉన్నాడండి. హల్లెలూయా. మనల్ని గూర్చి, నిన్ను గూర్చి, ప్రతి ఒక్కరిని గూర్చి కూడా ఉద్దేశించిన సంగతులను ఆయన ఎరిగి ఉన్నాడు. నీకు ఈ కాలంలో ఇది చేస్తాను, నీకు ఈ సమయంలో ఇది చేస్తాను, నీకు ఆ గడియలో ఇది చేస్తాను, నీ అవసరతలో అక్కర్లన్నిటినీ తీరుస్తాను, ప్రతిదీ కూడా నేను రాబో కాలమందు కూడా అన్నిటినీ కూడా ప్రణాళిక సిద్ధపరిచి ఉన్నాను. తొందర పడవద్దు అని దేవుడు చెబుతూ ఉన్నాడండి. ఏ బిడ్డ కూడా తొందర పడవద్దు. మనము అంతటా మనము చేయాలనుకుంటే ఏది కూడా సాధ్యం కాదు. 100 అడుగులు వేసినా సరే దేవుడు 1000 అడుగులు వెనకేపించే దేవుడై ఉన్నాడు. దేవునితో ఒక్క అడుగు వేస్తే యుగ యుగములు నడిచే అడుగులుగా దేవుడు మారుస్తాడండి. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, రాబో కాలమందు కూడా మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. దేవుడు ఇస్తే అది సమాధానం కలిగి ఉంటుంది. అవి ఎంతో గొప్ప నిరీక్షణనిచ్చేదై ఉంటుంది. ఎంతగానో అంటే ఈ లోకంలో ఎవ్వరు కూడా ఊహించలేరు, ఎవ్వరు కూడా ఆ ఆలోచనను కూడా కొంత కూడా గ్రహించలేని స్థితిలో మన స్థితి ఉంటుందండి. మన దేవుడి ఉద్దేశాలు ఎలాగునే ఉంటాయి అంటే ఇక ఆకాశము దిగి కిందకు వచ్చిన ఆశ్చర్యపోవసరం లేదు. నీ కోసం, నా కోసం అండి. ఆ ఉద్దేశాలు, ఆ యొక్క తలంపులు, ఆ యొక్క నిరీక్షణ, సమాధానకరమైన ఉద్దేశాలు ఏమిటి అంటే నూతన సంవత్సరములో నీకు గొప్ప మేలులు కలగాలని, నూతన సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదం రావాలని, నూతన సంవత్సరములో హద్దులు లేని గొప్ప దీవెనలతో నిన్ను దీవించాలని దేవుడు కోరుకొనిచూ ఉన్నాడండి. అవి హాని కలిగించేవి కాదు. మనుషుడి ద్వారా అనుకోండి హాని వస్తుంది, ఏదైనా రావచ్చు, కానీ దేవుని ద్వారా అయితే హాని కలగనే కలగదు. ఎందుకని అంటే ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా తీర్చగలిగిన వాడు, అన్నిటికీ ఆన్సర్ చేయగలిగిన వాడు, సమస్తాన్ని సృష్టించిన వాడై ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు వారు. అందుకనే దేవుడు చెబుతూ ఉన్నాడు, ఎంతగానో ఇక్కడ వివరిస్తున్నాడు, రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లుగా. అంటే దేవుడి విషయము మనం ఆలోచించవలసిన పని లేదు. నువ్వు నిరీక్షించి, విశ్వసించి, మోకరించి ప్రార్థన చేస్తే నిరీక్షణకు తగిన ఫలము ఖచ్చితముగా 2026 సంవత్సరంలో దొరుకుతుందండి. హల్లెలూయా.